ప్రతి ఒక్కరూ గ్రామాల్లోకి, మండల కేంద్రాలలోకి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీయే పై చేయి సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వేములవాడలో 283 పోలింగ్ బూతులు ఉంటే 160 బూతులలో మాత్రమే మెజారిటీ వచ్చింది. 80 బూతులలో మెజారిటీ రాలేదు. అంటే అన్నింటిలో మెజారిటీ వచ్చేలా అందరూ కష్టపడి పని చేయాలి. అలా పనిచేసి మెజారిటీ తెచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం. మీ పనితీరును బట్టి పదవులు వస్తాయని తెలిపారు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలతో జరిగిన అభివృద్ధి గురించి చెప్పాలని మంత్రి తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాము. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని, ఇలాంటి పథకాల గురించి ప్రజలకు వివరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.